భారత పాలనతో పోలిస్తే కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం ధాన్యం సేకరణ 1000 రెట్లున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. ఇదే తెలంగాణ రైతుల అభిప్రాయమని వెల్లడించారు. గతంతో పోలిస్తే ముందుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఐకేపీ సెంటర్ల పెంపు ద్వారా గతేడాదితో పోలిస్తే 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేశామని చెప్పుకొచ్చారు. గతంలోలాగా ఇప్పుడు తరుగు తాలు పేరిట కోతలు లేవన్న మంత్రి ఈ దఫా మిల్లల దోపిడీపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని గుర్తు చేశారు. దీంతో ప్రతి క్వింటాపై రైతుకు 150 నుంచి 200 రూపాయల వరకు అదనపు లబ్ధి చేకూర్చామన్నారు. అన్నదాతలు పంట అమ్ముకున్న 5 రోజుల్లోనే వారి ఖాతాలోకి నగదు జమ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో సన్నవడ్ల సాగు పెంచేందుకే క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ప్రకటించామన్న తుమ్మల, గత సర్కారు సన్నబియ్యం పేరిట దొడ్డు వడ్లని పాలిష్ చేసి అంగన్వాడీలతో పాటు మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించేవారని విమర్శించారు. నిరుపేదలు కూడా సన్నబియ్యం తినాలనే సంకల్పంతో రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేయాలనేది తమ లక్ష్యమని మంత్రి వివరించారు.